ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, తిరుమల తిరుపతి నెయ్యి కల్తీ అనకూడదు, నకిలీ నెయ్యి వ్యవహారం బట్టబయలైన తర్వాత, వైసీపీ ఇరక్కపోయిన తర్వాత, హిందువులంతా వైసీపీని బాయ్కాట్ చేస్తున్న సమయంలో తన సహజమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ హెరిటేజ్ మీద వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం మీరు చూస్తూ ఉన్నారు గత 3 రోజులుగా. ఏంది హెరిటేజ్ మీద వైసీపీ చేస్తున్న ప్రచారం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వాళ్ళు చెయ్యని అకృత్యాలు లేవు, చెయ్యని అపచారము లేదు. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి హిందువులకు దూరం చేయాలని, ఆయన ప్రసాదం రూపేణ హిందువులకి హాని తలపెట్టాలని ఈ నెయ్యి కాని నెయ్యిలో విష పదార్థాలు తయారు చేసి, విష పదార్థాలతో కూడినటువంటి నెయ్యి లాంటి సరుకును తయారు చేసేసి, దాని ద్వారా ప్రపంచంలో అపారమైనటువంటి భక్తులు ఉన్నటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని భక్తుల్ని, హిందువుల్ని చంపేయాలనే కుట్రలో భాగంగా వాళ్ళు తయారు చేసినటువంటి ఈ నెయ్యి లాగా ఉన్నటువంటి చాలా పెద్ద స్టేట్మెంట్. హిందువులను నిస్సందేహంగా అనుమానమే లేదు దాంట్లో, రెండో మాటే లేదు. ఈ రోజు హిందువుల మీద జరిగిన దాడిగా నేను భావిస్తున్నాను. హిందువులని చంపేయాలనే కుట్రలో భాగంగానే వాళ్ళు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పని నేను మరోసారి గట్టిగా చెబుతున్నాను. ఏ అవసరం వాళ్ళకి? ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు? మీ స్టేట్మెంట్ కి ఉన్న ఆధారం ఏంటి? నిస్సందేహంగా చెబుతున్నాను. ఒక్క గోమాత లేకుండా, పాల సేకరణ లేకుండా, నెయ్యి తీయకుండా, కెమికల్స్ తోటి, లప్సా కెమికల్స్ తోటి నెయ్యి లాంటి దాన్ని తయారు చేసి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క ప్రసాదాలని వాటితోటి తయారు చేశారు అంటే అవి ఎంత ప్రమాదకరమైనటువంటివి. ఆ రసాయనాలు అవి తింటే ఏమవుతుంది? 1కి 4 సార్లు తింటే ఈ రోజు ఎంత అనారోగ్యాలు పాలవుతారు. మరి ఆ తిరుమల లడ్డు 20 కోట్ల లడ్డుని వాళ్ళు తయారు చేశారు అంటే ఆ లడ్లు కనీసం ఒక్కొక్క లడ్డుని 5గురు కాడికి తింటే 100 కోట్ల మంది తినాలి కదా. ఈ లెక్కన 10 కోట్ల మంది తిన్నా కూడా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనం కాబోతుంది. చాలా బిగ్ స్టేట్మెంట్. నిస్సందేహంగా చెబుతున్నాను నేను. నిస్సందేహంగా చెబుతున్నాను నేను. ఇది హిందూ సమాజం మీద చేసినటువంటి దాడిగా నేను చెప్తున్నాను. హిందువుని చంపేయాలనే కుట్రలో భాగంగా చేశారని చెప్పి నేను చెబుతున్నాను. ఎందుకు? మరోసారి చెబుతున్నాను ఈ మాట. చంపాలనే కుట్ర ఎందుకు? హిందువుల ఓట్లు వాళ్ళకు పడవు కాబట్టి, హిందువులంటే వాళ్ళకు ద్వేషం కాబట్టి. నిస్సందేహంగా కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు చైర్మన్ గా ఆనాడు తండ్రి, ఈ రోజు కొడుకు, ఓ క్రైస్తవ మతస్థుణ్ణి, ఓ నాస్తికుణ్ణి, ఓ మాజీ ఆయన రాసిన వ్యాసాలన్నీ ఒకసారి మీరు చూడండి. బండరాయి, నల్లరాయి అని చెప్పిన దేవదేవుడిని ఉదాహరించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్ గా పెట్టి పాలక మండలిలో అతను సభ్యునిగా చేసి ఈ రోజు కూడా అతని చేత మాట్లాడిస్తున్నాడు అంటే ఏమనుకోవాలి? అతన్ని కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాస్తవాలు ఇవి. మారాడు. ఎప్పుడు మారాడు? కూతురు పెళ్లి జరిగి ఎన్నాళ్ళవుతుంది? చెప్పండి. అప్పటికోసారి చేసి ఉన్నాడుగా తిరుమల దేవస్థానానికి అతను పాలక మండలి చైర్మన్ గా, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేశాడుగా. మరి అతను ఏదో మారాడు, హిందువుగా మారిపోయాడు అని చెప్పి మనం చెప్పుకుంటే ఎట్లా? ఈరోజు అన్యమతస్తులు ఎక్కడి నుంచి వచ్చారు? అన్యమతస్తులు ఎవరు నియమించారు? అన్యమతస్తుల ప్రచారానికి ఊతమిచ్చింది ఎవరు? కరుణాకర్ రెడ్డి. మరి అతను తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు హిందువులకి మేలు జరిగే విధంగా ఎలా చేస్తారు? గోమాతలను చంపారండి. వాళ్ళ బంధువుని అక్కడ నియమించేసి గోమాతలకి ఆహారం పెట్టకుండా, గోమాతలకు సరైన దాణా పెట్టకుండా, నాణ్యమైన దాణా పెట్టకుండా గోమాతలనే చంపినటువంటి దుర్మార్గులండి వాళ్ళు. అంటే సార్, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఏకంగా మనుషుల మీద కుట్ర చేయటం వేరు, అందులో ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని కుట్ర చేయటం వేరు. మీరు చేస్తున్న ఆరోపణ చాలా సంచలనమైంది, అందుకని పదే అడుగుతున్నాను. నిస్సందేహంగా చెబుతున్నాను. దాని గురించి ఎనికి వచ్చే ప్రశ్నే లేదు. ఈ రోజు సిట్టు వాళ్ళు ఇచ్చిన ఆధారాలతో చెబుతున్నాను నేను. అంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ని వాడు వాడాడు అంటే
ఏమిటి దాని అర్థం? నెయ్యిలో కల్తీ కలిపారంటే ఒక అర్థం ఉంది. మీరు మీరు చెప్తున్న ఆరోపణ నిజమైతే ఎందుకు హిందూ సంఘాలు పెద్దగా రియాక్ట్ కావట్లేదు? అదే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. హిందూ సంఘాలన్నీ ఎక్కడ నిద్రపోతున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. సార్ కనీసం కాదు సార్, మొన్న ఒక వ్యక్తి మేడారం జాతరలో ఏదో బన్ను అమ్మాడట. ఏది కోవా బన్ను అమ్మితే ఇది హిందువుల జాతర దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు అమ్ముతున్నావు, దాంట్లో ఏం కలిపావు అని పదే పదే ఆరా తీశారు, గొడవ చేశారు. కానీ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇంత కుట్ర చేసి ఉంటే ఏకంగా ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని మనుషులను చంపే ప్రయత్నం చేస్తే మాట్లాడాలిగా, ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకన్న పాలక మండలికి బిఆర్ నాయుడు గారిని చైర్మన్ గా రాకుండా అడ్డుపట్టడానికి కారణం కూడా ఆయన చేతిలో ప్రసార మాధ్యమం ఉంది. సమర్థుడు, మొండివాడు చంద్రబాబు నాయుడు గారు ప్రథమ భక్తుడు, వాళ్ళిద్దరు మంచి స్నేహితులు. గతంలో జరిగిన విషయాలన్నీ వెలికి తీస్తారన్న ఉద్దేశంతో ప్రారంభం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించకుండా అడ్డుపడాలని విశ్వ ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన నియమించిన కాడి నుంచి జరిగిన అవకతవకలన్నీ, పైన జరుగుతున్నటువంటి వాటిని అన్నింటినీ వెలుగు తీసుకొచ్చేసి ఈ రోజు ఆయన స్పష్టంగా ఎక్కడా మొహమాట పడకుండా, భయపడకుండా, మొండివాడు కాబట్టి బిఆర్ నాయుడు గారు అన్ని విషయాలు, సంచలన విషయాలన్నీ బయటకు తీసుకొస్తూ ఈ రోజు వాళ్ళు చేసిన అకృత్యాలు, అరాచకాలు ఒక్కొక్కటి వెలుగు చూపే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ప్రభుత్వం సహకరిస్తా ఉంది. ఇన్ని జరుగుతున్న తర్వాత ఈ రోజు ఈ నెయ్యిని మామూలుగా సాధించిన కల్తీ అంటే నెయ్యిలో ఏదైనా కలిపితే కల్తీ అంటారు. అసలు నెయ్యే లేని చోట, పవిత్రమైనటువంటి గోమాతల దగ్గర నుంచి మాత్రమే నెయ్యి వాడాల్సిన చోట ఈ రోజు మళ్ళీ ఇండాపూర్ డైరీ తీసుకొచ్చిన వాళ్ళని దీంట్లో బయటికి లాక్కొచ్చినా కూడా ఒక కుట్రలో భాగంగా వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారో స్పష్టంగా అర్థమవుతుంది కదా. వాళ్ళు గతంలో కూడా ఏ విధంగా అయితే వ్యవహరించారో 2004 నుంచి 2009 వరకు 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలవా అని, ఆ 7 కొండల యొక్క పవిత్రాన్ని దెబ్బతీయాలని, ఆ 7 కొండల్ని కైవసం చేసుకోవాలని, ఆ దేవదేవుడికి ఉన్నటువంటి ఆస్తుల్ని కైవసం చేసుకోవాలని వాళ్ళు వేసే ఎన్ని కుట్రలు చేశారో చూసాం మనం. సార్ నాకు ఒక మాట చెప్పండి, క్లియర్గా ఒక మాట చెప్పండి. పహల్గామ్లో పక్క దేశాల నుంచి వచ్చినటువంటి తీవ్రవాదులు ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని, హిందువులనే టార్గెట్ చేసుకొని, మతాన్ని అడిగి మరి, మతాన్ని క్రాస్ చెక్ చేసుకొని మరి చంపేయటం మనందరం చూసాం. దాని మీద దేశం మొత్తం రియాక్ట్ అయింది. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి భారతీయుడు స్పందించాడు. చివరికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ చేస్తే మనందరం కూడా తప్పట్లు కొట్టాం, సరైన బుద్ధి చెప్పామని చెప్పేసి. అది ఎందుకు చేసాం మనం, అంతగా ఎందుకు రియాక్ట్ అయ్యాం? ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని చంపటం అనేటువంటిది అత్యంత దుర్మార్గకరం. అందులో మన దేశంలో ఉగ్రవాదం అనేటువంటిది వచ్చి మన జనాన్ని చంపటం మనం ఒప్పుకోలేకపోయాం. మరి ఇక్కడ కూడా సేమ్ ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని మనుషులను చంపే కుట్ర జరిగితే ఇక్కడ ఎందుకు రియాక్ట్ కావట్లేదు? మీరన్న ఆరోపణ నిజమైతే ఎందుకు అంత కసి రావట్లేదు? అదే నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. ఇది మీరు నేను చెప్పింది కాదు కదా. సిట్టు రూపేణ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా, ఆ కలిపిన కెమికల్స్ ఆధారంగా ఎంత ప్రమాదకరమైనయో మనకు తెలిసిన తర్వాత మనం మాట్లాడుతున్నాం. అప్పటిదాకా ఇదేదో కల్తీ అనుకున్నాం. ఇలాంటి కెమికల్స్ వాడిన తర్వాత లప్సా కెమికల్ ని 8,900 కిలోలు తెప్పించుకొని వాళ్ళు వాడిన తర్వాత, సిరామిక్ యాసిడ్ లాంటి వాటిని వాడిన తర్వాత మనం ఏ విధంగా భావించాలి? ఎంత హానికరం అవి. చర్మం మీద పడితే చర్మం కాలిపోయిద్దే. మరి అలాంటి వాటిని వాడారు అంటే ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. ఎంతమంది దాని బారిన పడి ఉంటారు? సార్ మీ స్టేట్మెంట్ మీరు కట్టుబడి ఉంటారా? నిస్సందేహంగా మరి కట్టుబడే ఉన్నాను, కట్టుబడి ఉంటాను కూడా. సార్ ప్రభుత్వాన్ని మీరు చేసే డిమాండ్ ఏంటి? ప్రభుత్వం ఇప్పుడు దానికి వాళ్ళు ఇచ్చిన నివేదికలో కూడా పొరపాట్లు ఉన్నాయని చెప్పని ప్రభుత్వం ముందుకెళ్తుంది. మళ్ళీ సిబిఐ ఇచ్చిన వాళ్ళ నివేదిక దాంట్లో లోపభూయిష్టంగా ఉందనే అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేశారు కాబట్టి, సమగ్రంగా వాళ్ళు విచారణ జరపలేదనే అభిప్రాయం ప్రభుత్వం కూడా వ్యక్తం చేస్తుంది కాబట్టి, పాలక మండలి వాళ్ళు కూడా రేపు 23వ తారీఖు జరుగుతున్న సమావేశంలో ఈ అంశాన్నే ముందు పెట్టి తదుపరి ఏం చర్యలు తీసుకెళ్లాలో ముందుకెళ్తున్నారు కాబట్టి, అవి రెండు చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటది, పాలక మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటది తర్వాత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.